శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు భోజన సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తదనంతరం మంత్రి ఆనం స్థానిక శాసనసభ్యులు భోజన సుధీర్ రెడ్డితో కలిసి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజల క్షేమ అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, రెవెన్యూ డివిజన్ అధికారి భానుప్రకాష్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు నేను, నాతోటి సోదర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈఓ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి కటాక్షము కోరుకోవడం జరిగింది. వారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం. ఇది ప్రభుత్వ లాంఛనాల మేరకు జరిగిన. ఇది జరిగే ముందే నేను, రెవెన్యూ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవోపేతంగా జరపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకుని ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల మేరకు ఇవాళ పని జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఈ సమయానికి పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా 21వ తారీఖు నుంచి 5 రోజుల పాటు 1,00,000 మంది భక్తుల పైన స్వామివారిని, అమ్మవారిని వీక్షించడం జరిగింది. వారందరినీ కూడా అన్ని విధాల సమగ్రంగా పూర్తి స్థాయి సంపూర్ణంగా వాళ్ళు స్వామివార్ల యొక్క దీవెనలు పొందే విధంగా ఏర్పాట్లు చేయడం. సామాన్య భక్తులకి ఎక్కువ ఈ 6 రోజుల పాటు క్యూ లైన్లలో ఏవైతే మినరల్ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ, బిస్కెట్లు మహిళలకి, పిల్లలకి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నామో 27వ తారీఖు పూర్తి ఉచిత దర్శనాలకు కూడా అదే విధంగా మీరు సరఫరా చేయాలని చెప్పి ఇతర అధికారులందరూ కూడా చేసిన కృషి ఇంత అందంగా ఈ దేవాలయ ప్రాంగణాన్ని తరుణంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని మా వాళ్ళందరికీ కూడా